ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఒక ఫాదర్గా రెస్ట్ లేకుండా తన కొడుకు లైఫ్ బెస్ట్గా ఉండాలనుకున్న ఒక ఫాదర్ కథ. అండ్ అలాగే తన కొడుకు లైఫ్లో ఉన్న ఒక ఫస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్గా మారిన కథ, ఒక ఫాదర్ సన్ కథ. అండ్ అలాగే ఫాదర్ని అందరం ప్రేమించాల్సిన కథ. మీ లైఫ్లో ఉన్న లైఫ్ని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే April 4th థియేటర్స్కి రండి. ఒక మంచి సినిమాని మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇలా టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో సార్. హాయ్. హలో ఆల్ ఒక సో మా లైఫ్లో ఉన్న ఒక లైఫ్ని చూపించబోతున్నారు April 4th. గ్రేట్ సార్. అంటే పవన్ గారి గురించి చాలా కొంతమందికి తెలుసు. ఒక ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డిఫరెంట్ టెక్నీషియన్గా చేసి ఒక డైరెక్టర్గా టర్న్ అవుతున్నప్పుడు ఇలాంటి యంగ్స్టర్స్ అందరికీ చాలా ఈజీ అవుతుంది సార్. ఎందుకంటే ప్రతి గైడెన్స్లో మీరు కేర్ చూసుకుంటారు కాబట్టి. బట్ వాట్ ఈస్ దట్ ఈజ్ మీరు గెయిన్ చేసింది పవన్ గారు లాంటి ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఉన్నప్పుడు? అంటే ఎక్కువ హడావుడి పడిపోకుండా ప్రతిదీ ఒక ఆలోచించి స్టెప్ తీసుకోవడం. ఇంకొకటి కోపం అనేది కొంచెం ఈగోస్ కోపాలు అనేది కొంచెం సైడ్కి ఉండాలనేది ఆయన ఒకటి నేర్చుకున్నాం. ఎందుకంటే అవి ఉంటే ఇక్కడ వర్క్ చేసుకోలేము సరిగ్గా. సో అవి కొన్ని నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం అంటే మాకు ఆయన చెప్పేవాళ్ళు, మేము ఎక్కడైనా తప్పులు వెళ్తున్నా, ఒకవేళ ఎమోషన్ సరిపోకపోయినా ఇలా ఉంటే బాగుంటుంది. ఇలా ఆ గైడెన్స్ అనేది ఎప్పుడూ ఉంది. ప్రతి సీన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఉంది, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో అవన్నీ కొన్ని చెప్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు, ఇలా ఉండాలని. అవన్నీ నేర్చుకున్నాను నేనైతే. బట్ ఆడియన్స్గా మేము కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, లేదా కొంతమంది యాక్టర్స్ డెబ్యూ చేసినప్పుడు ద ఫస్ట్ డెబ్యూ ఇస్ ద బెస్ట్ డెబ్యూ అనిపిస్తుంది. సో లైఫ్ కూడా మాకు అలాగే అనిపిస్తుంది. బట్ ఇన్ దట్ ఆస్పెక్ట్ యాజ్ అన్ యాక్టర్ వాట్ ఈస్ దట్ అని మీకు అనిపించింది? డెఫినెట్లీ నా ద బెస్ట్ డెబ్యూ అని చెప్పచ్చండి. ఎందుకంటే ఇది ఒక చిన్న సినిమానన్నా చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇందులో. స్టార్టింగ్ ద యాక్టర్స్ అనేది ఎస్పి చరణ్ సార్ దగ్గర నుంచి రఘుబాబు గారు కానీ, ప్రవీణ్ అన్న కానీ, లేకపోతే శకలక్ శంకర్, ఎన్నో మంచి యాక్టర్స్ ఉన్నారు. టెక్నీషియన్స్కి వచ్చేసరికి మణిశర్మ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మూవీ, నా ఫస్ట్ డెబ్యూ మూవీ అనేది ఆయన మ్యూజిక్ ఇవ్వడం అనేది లక్కీ అది. అలానే శ్యామ్ కే నాయుడు గారు కెమెరామెన్. సో ఆ విజువల్స్ చూస్తే అసలుకి కొన్ని సీన్లో నేను నార్మల్గా చూసుకున్నాను, అంత అందంగా అనిపించింది. కానీ ఆయన కెమెరా ఎక్కడ పెట్టేసిన వెంటనే నేనేంటి ఇంత అందంగా ఉన్నాను అనిపించిన సీన్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి ఒక మంచి కెమెరామెన్, సీనియర్ మోస్ట్ కెమెరామెన్తో వర్క్ చేయడం అనేది చాలా లక్కీ. సో అలా చాలా పెద్ద వాళ్ళందరూ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ హీరోయిన్, సో తనతో పాటు వర్క్ చేయడం అలానే. సో మంచి డైరెక్టర్ ఆయన, కో డైరెక్టర్గా చాలా సినిమాలు చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ నాకు చాలా హెల్ప్ అయింది ఈ మూవీ త్రూ మొత్తం. సో చాలా పెద్ద వాళ్ళతో వర్క్ చేశాను నేను, చాలా సీనియర్ మోస్ట్ పర్సన్స్తో. వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ అంతే. గ్రేట్ సార్. బట్ చాలా పెద్ద సినిమాలు మీరు కో డైరెక్టర్గా వర్క్ చేసినప్పటికీ ఫస్ట్ స్టెప్ అనేది కొంచెం భయం అయ్యచ్చు, ఎందుకంటే డైరెక్టర్గా మొత్తం పేరు మీదే పడదు. బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి, ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ దీనిలో మొత్తం యూస్ చేయాలి, సో ఆ కేర్ అంతా ఎలా తీసుకున్నారు? ఓవర్కమ్ ఇంకా అవ్వలేదు. April 4th అవుతుంది మార్నింగ్ షో తర్వాత. అప్పుడు దాకా నేను నిద్రలేని రాత్రులు, ఇంట్లో వాళ్ళని విసిగిస్తుంటాం, ఎందుకు కోపం వస్తుందో తెలియదు. ఏ ఫోన్ వచ్చినా ప్రెస్టేషన్ వస్తుంటుంది. ఇది ఇక్కడికి వచ్చి కెమెరా ముందు యాక్ట్ చేస్తుంటాం మంచి వాళ్ళలాగా, నవ్వుతూ స్మైలింగ్గా. ఇవన్నీ ఆఫ్ కెమెరాలు వచ్చేసరికి ప్రెస్టేషన్ ఉంటుంది. పైగా ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసే వాళ్ళందరికీ డైరెక్ట్ చేయడం అనేది డ్రీమ్. లేకపోతే మనం ఇక్కడికి వచ్చి దాదాపు కొన్ని జీవితాలు అయితే తినడానికి కూడా తినలేని రాత్రులు గడపాల్సి వస్తుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు. కనీసం ఒక స్టేజీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొడ్యూసర్లు కూడా ఎవరు కేర్ చేయరు. వాళ్ళు ఎలా వెళ్తారని కూడా ఆలోచించిన సిచ్యువేషన్స్లో మనం వదిలేసి వెళ్ళిపోతుంటారు. అవన్నీ ఫేస్ చేసుకొని, అవన్నీ ఇష్టాలుగా మార్చుకొని గెలవాలి వన్ డే అందరూ అంటారు కదా, మన ఫ్రైడే మార్నింగ్ షోకే. అలా ఫ్రైడే మార్నింగ్ షోకి అందరూ కళ్ళగంటుంటారు, నేను కళ్ళగంటున్నాను, నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఓవర్కమ్ అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాను. బట్ నా అదృష్టం ఏంటంటే ఒక మంచి కథ తీసుకున్నానని రాసేటప్పుడు నేను ఫీల్ అయ్యాను. దానికి ఇప్పుడు మనం ఇంతమంది మనం పొగుడుతున్నా, ఏం చేస్తున్నా, నువ్వు గొప్ప పని చేసావని అందరు నాకు చెప్తుంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఏంటంటే చరణ్ గారిని ప్రాజెక్ట్లో తీసుకురావడం. అందరూ అడుగుతాను చరణ్ గారిని ఎలా ఒప్పించావు అని అంటుంటూ అది చాలా నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అమ్మ నేను ముందు చరణ్ గారిని ఒప్పించానమాట అని. ఇది రేపొద్దున జనాలు కూడా అలా ఒప్పించగలిగితే నేను పాస్ అయిపోయాను. బట్ నేను చాలా కాపీ చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏంటంటే ఒక తండ్రిగా ఆయన, ఒక కొడుకుగా చేసిన హర్ష డెబ్యూ అవ్వచ్చు.
మీరు చూస్తున్న సినిమా ఎవరు కూడా వీళ్ళెవరూ ఎప్పుడో కమ్బ్యాక్ చరణ్ గారు అంటున్నారు 20 years బ్యాక్ అంటున్నారు. ఏమో ఇవన్నీ వినటానికి నెంబర్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ మీరు సినిమా చూసినప్పుడు ఈ రెగ్యులర్గా చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లాగే ఉంటారు ఆయన. ఈ 20 నెంబర్లు ఇవన్నీ అన్నీ ఒత్తి నాన్ సెన్స్ లాగా అనిపిస్తాయి నాకు వింటుంటే దీంట్లో. అలాగే హర్ష కూడా మీ సినిమా ఒక 5 నిమిషాల పాటు ఎవరి కొత్త కుర్రాడు అన్న ఫీల్ కలుగుతున్నాము. అక్కడి నుంచి అతను ఫాలో అవుతుంటారు. ఈవెన్ కషిక తన బాలీవుడ్ నుంచి వచ్చిన పాపం తెలుగు రాదు. మేమేంటంటే స్క్రిప్ట్ ఇంప్రవైజ్ చేసేవాళ్ళం. చరణ్ గారితో కూర్చున్న, హర్షతో కూర్చున్న, అందరితో కూర్చుని నేనేంటంటే స్క్రిప్ట్ దాదాపు 3 months కింద డైలాగ్ వెర్షన్ రాశాను. కానీ నేను స్క్రిప్ట్ని ఏది రాశానో అది అప్పచెప్పమని చెప్పి ఎప్పుడు ఆర్టిస్టులకి చెప్పేవాడిని కాదు. అది అలా చెప్తాం కరెక్ట్ కాదు అని నా పర్సనల్ ఫీలింగ్. సీన్ చరణ్ గారికి ఇచ్చేవాళ్ళని, ఇచ్చి ఇది కావాలి సార్ నాకు ఏంటంటే మీరు ఏం చేస్తారు చేయండి. అలాగే హర్షకు కూడా ఇచ్చేవాడిని. ఇది నాకు కావాల్సిన ఎమోషన్. తన ఫ్రెండ్స్ క్యారెక్టర్లు 3 ఉన్నారు సినిమాలు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. బంటి అని, చందు అని, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అందులో కషిక ఆ సీన్ ఇచ్చేవాడిని. నా కంటెంట్ ఇది, దీన్ని ఏం చేస్తారో బెస్ట్ అని. పాపం తను రాత్రి అంతా ప్రాక్టీస్ చేసి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి లొకేషన్ ఆగినాయి. ఈ డైలాగులు ఏమి ఉండేవి కాదు. పాపం చాలా కష్టపడింది. చాలా అందరూ తమ ఎఫర్ట్స్ పెట్టారు. మీరు అన్నారు చూసారు సీనియర్ కొరియోగ్రాఫర్ అన్న ప్లస్ ఏమైందంటే ఈ అందరు ఆర్టిస్టులు ఒప్పించగలిగాను. శ్యామ్ గారిని ఒప్పించగలిగాను. శ్యామ్ గారు లాంటి వ్యక్తి పవన్కి ఏదో అవకాశం వచ్చింది, ఏదో చేసి పెడదాం, దానికి తన జీవితానికి ఆయన హెల్ప్ అవుతుంది, ఈ లైఫ్ ఇతనికి లైఫ్ అవుతుందని అందరూ మనస్ఫూర్తిగా ఎవరు సినిమా కోసమే కాకుండా నా కోసం కూడా పవన్ ఏదో సెట్ అవ్వాలి, ఈ సినిమా నిలబడాలి, అందరూ చరణ్ గారి కోసం ఏదో ప్రేమ. ఫస్ట్ డేనే హర్ష మీకు కొత్తగా అనిపించారు వాళ్ళందరూ. నెక్స్ట్ హర్షతో ఎఫెక్షన్ పెరిగి ఈ సినిమా హర్షకి లైఫ్ అవ్వాలి, చరణ్ గారికి లైఫ్ అవ్వాలి, పవన్కి లైఫ్ అవ్వాలి. అలా మణిగారి నుంచి మీరు పాటలు విని ఉంటారు. ద బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత ఆర్ఆర్ మిమ్మల్ని హంట్ చేస్తుంది, అది మాత్రం షూర్గా చెప్పగలను. బ్యూటిఫుల్. చరణ్ సార్ అంటే యాంకర్గా కానీ, సింగర్గా కానీ, యాక్టర్ ఇలా చేస్తున్నారు, కానీ డాన్సర్గా స్వాగ్ ఇక్కడ నేర్చుకుంటారు సార్. స్వాగ్ ఎలా పాసిబుల్ అయింది సార్? అది మెయిన్ డౌట్ నాకు అసలు. అది మీరు స్వాగ్ అంటున్నారు, అది నాకు డ్రాగ్ అయింది. అది నేను ఐ వాజ్ డ్రాగింగ్ హర్ష ఆల్సో. ఇప్పుడు ఒక కమిట్మెంట్ అయిన తర్వాత ఇంకా తప్పదు, ఎస్కేప్ అవ్వలేము, చేసే తీరాలని ఒక గత్యంతరమైన ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సరే త్వరగా చేసేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది, చేసేద్దాం. నో మ్యాటర్ హౌ అన్కంఫర్టబుల్ ఐ వాజ్, బట్ ఇట్ వాస్ ఫన్. ఇట్ వాజ్ చాలా కాలం తర్వాత మళ్ళీ డాన్స్ చేస్తున్నాను అనిపించింది. అండ్ హర్షతో డాన్స్ చేయడం అనేది ఐ విష్ ఐ డాన్స్ విత్ కషిక. ఈ సినిమా అడ్జస్ట్ అయిపోతాను హర్షతో. బట్ ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ గుడ్ ఫన్, ఇట్ వాస్ నైస్ ఫన్ సార్. బట్ ఎప్పుడు కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఒక సెటిల్డ్ క్యారెక్టర్గా కనబడుతుంటారు, ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ. సో అదే లైఫ్లో కూడా మళ్ళీ పవన్ గారు ప్రొజెక్ట్ చేశారా? వెదర్ ఇస్ ఎనీ మ్యాజిక్ యాజ్ ఫాదర్గా కనబడుతున్నప్పుడు? ఆయన స్క్రిప్ట్ చేసిన క్యారెక్టర్ అట్లాంటిదండి. గ్రౌండెడ్ పర్సన్. కిషోర్ అన్న క్యారెక్టర్ ఇస్ వెరీ గ్రౌండెడ్. ఈజ్ నాట్ అన్ ఓవర్ ది టాప్, ఓవర్ డ్రామాటిక్ పర్సన్ కాదు, చాలా ప్రాక్టికల్ పర్సన్ ఇస్ కిషోర్. డే టు డే ఏం జరగాలనేది ఆయనకంటూ కొన్ని సంఘ సేవలు, ఆయన ప్రిన్సిపల్స్ ఉన్నాయి లైఫ్లో. అండ్ ఆయన అవన్నీ పాటిస్తారన్నమాట. హీ బిలీవ్స్ ఇన్ డూయింగ్ గుడ్ ఫర్ అదర్స్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. ఆయనకు అంటూ ఒక బిజినెస్ ఉన్నా ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి, ఎక్కడైనా ఇంజస్టిస్ జరుగుతుంది, లేకపోతే ఒక పెద్ద మనిషి కాలం అయిపోయారు, శివైక్యం అయిపోయారు, ఆయనకి అంతిమ సంస్కారాలు చేయాలి, ఎవరు లేరు ఆయనకి అన్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అట్లా. సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు బీ దేర్ టు డూ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, ఆ రైట్స్ అవి చేయడానికి అన్నమాట. సో ఇది కొడుక్కి అర్థం అవ్వకపోయినా కూడా ఎప్పుడు ఫోర్స్ చేయడు కొడుకుని, నువ్వు వచ్చి నాతో పాటు చేయాలి ఇది అని ఎప్పుడు చెప్పడం అనమాట కిషోర్. నేను చేయాల్సింది నేను చేస్తాను అన్న ఒక క్యారెక్టర్. అండ్ హీఈస్ నెవర్ ఓవర్ ద టాప్, నోస్ ఇట్ ఆల్, అండ్ హీఈస్ అ గైడింగ్ ఫిగర్ టు హిస్ సన్ అండ్ టు హిస్ ఫ్రెండ్స్ ఆల్సో. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏ పేరెంట్ కన్నా ఫస్ట్ ఈయన వెళ్ళి నించుంటాడు అనమాట. ఆయన వెళ్ళి నించుని వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఇట్ ఈస్ బై డిజైన్ దట్ హీ మేడ్ కిషోర్ అ very controlled and calm character. Beautiful sir. But Kashika, before asking about the life, I want to ask you one question. Tanya
Geeta or Sweetie? Which is more closer to you and why? They're all different characters. Okay. And I think every character teaches you something. You take back home something. And it's not the end, of course. We're learning, we're growing. And as an actor, you always want to be able to give your best. So there's a part of me that loved being Tanya. There's a part of me that loved being Geeta. There's a part of me that loves being Sweetie. Because they're all very different from each other. But all I can say is I'm very happy to be able to play these kind of roles. And I really wish I can do different kind of characters, which would help me go beyond my abilities and push beyond my limits. Because as an actor, I think to be able to do something that's beyond your limits and challenging is what really makes you. Okay. So yeah. Super. But a movie like this, Yeah. from the title onwards, there is an important vital role for the father and son bond. Yes, yeah. But for an actress, Yeah. how important to select this type of movies? I think there were so many emotions, and emotions play a very, very big role as an artist. The way S.P. Charan sir just said that he's a very calm person throughout the film, very quiet, but even in that calmness, there's so much that the audience will take back because there are emotions involved. There's a lot of talking through the eyes, a lot of talking through the expressions. There was this one scene shot in Goa wherein I remember I was searching for him. Can't reveal too much, but it had a lot of emotions involved. And I think the beauty of being an actor is that this is what I've always taken back. Today, even if I'm, done with the interview and I'm going on the street, you tend to see people walking. You tend to see people in different emotional states. You see people on the road. You see drivers. You see everyone. And there's so much you take back from every character. So much you take back. And I think as an actor, to be able to observe and take back and then put that into character is very important. So... సార్ పవన్ సార్, బట్ ఎప్పుడు కూడా ఫాదర్స్ అండ్ బాండ్ అంటేనే చాలా ప్యూర్ ఎమోషన్ అండ్ అది ఆన్ స్క్రీన్ మీద చాలా రేర్గా వస్తూ ఉంటుంది. దాన్ని మేము అలా ఆడియన్స్గా ఎంజాయ్ చేస్తాం. బట్ అలాంటి ఎమోషన్ చుట్టూ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బెట్టింగ్ యాప్స్ కానీ క్యాసినోస్ కానీ ఇవన్నిటిని ఇంటర్లింక్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని కొలాబరేట్ చేసి మా దగ్గర తీసుకురావాలనే ఐడియా ఎలా వచ్చింది? అండ్ ఇందులోని ఈ ఎమోషన్ని ఏమాత్రం కూడా స్పాయిల్ చేయకుండా ఎలా బయటకు ప్రొజెక్ట్ చేశారు? అది ఎంత అందంగా వచ్చిందో April 4th చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కొంత దాచిపెట్టాలి సినిమాకి. ఇప్పుడు మీరు టీజర్ చూసినప్పుడు భలే ఉంది అనిపించింది. దీంట్లో శివుని ఎలా తీసుకొచ్చారు, ఇదేంటి గుర్రాలు ఏంటి, ఈ బెట్టింగ్ ఏంటి, తండ్రి కొడుకులు ఎమోషన్ అంటున్నారు, ఇన్ని ఎలిమెంట్స్ ఎలా పెట్టగలిగాడు ఈ డైరెక్టర్ అని మీకు అనిపిస్తే డెఫినెట్లీగా ఆ హంటింగ్ ఏదైతే క్వశ్చన్ ఉందో డీటెయిల్లోకి వచ్చి చూస్తేనే మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. కొన్ని మాటలతో చెప్తాం కన్నా కొన్ని విజువల్గా చూస్తేనే మనకి ఓ నేచర్ గురించి నేను పొయిటరీ చెప్పాను అనుకోండి, మీరు ఎంతవరకు ఎమోషనల్గా నా పొయిటరీతో మీరు కనెక్ట్ అవుతారు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక అందమైన కాశ్మీర్లో వదిలేశాను అనుకోండి, మరి ఎంత ఎంజాయ్ చేస్తారు ఆ ఫీల్ని. ఇప్పుడు నేను ఎంత వర్ణిస్తే హిమాలయాల గురించి మీకు ఎక్కుతుంది. ఎస్. సో అంత గొప్ప ఫీలింగ్ మీకు సినిమా ఇస్తుంది. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్కి ఈ సినిమాకి ఏ సంబంధం లేదు. రిలీజ్ డేట్ కోఆర్డినేట్ అవుతుంది అంతే తప్ప మేము ఈ సినిమా ఆయన స్క్రిప్ట్ చెప్పి 1.5 year అవుతున్నది. 1 yearలో సినిమా ఫినిష్ చేసేసాము. సో వీ వర్ రెడీ టు రోల్. సో దీనికి ఆ సంఘటనకి ఏ సంబంధం లేదు. బట్ డెఫినెట్లీ ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అవుతుంది కదా సార్. లైఫ్ ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ. ఇట్స్ ఓకే. ఇట్లా అవును, ఈ సినిమాలో దాని గురించి మేము మాట్లాడుతాం. అదే ఇప్పుడు ఎవరు అడిగేది మీది ట్రెండింగ్ ఎలిమెంట్ ఏంటి అని అడిగారు ఇంతకుముందు ఏదో ఇంటర్వ్యూలో. సో మాది బెట్టింగ్స్ ఉంది మా సినిమాలో. బెట్టింగ్స్ వల్ల ఏం జరిగిందో చూడండి సినిమాలో. సో బట్ ఒక డెబ్యూటెంట్గా ఆన్ సెట్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్ అంటే నేను ఆల్మోస్ట్ 1 year నేను ప్రిపేర్ అయ్యాను. 1 year 10 months యాక్టింగ్, ఒక 3-4 months ట్రైనింగ్ ప్లస్ ఫైట్ సెషన్స్ అనేవి కొంచెం నేర్చుకున్నాను. డ్యాన్స్ అండ్ ఫైట్ సెషన్స్ అవి ప్రాపర్గా ట్రైన్ అయ్యే రావాలి. ఏదో అల్లా టప్పగా వచ్చేయకూడదు. ఎందుకంటే ఈరోజు టాలెంట్ లేనిది ఎక్కడ ఉండలేము. టాలెంట్ అనేది ముఖ్యం. సో అవన్నీ ప్రాపర్గా నేర్చుకుని వచ్చాను. బట్ వచ్చినప్పుడు ఫస్ట్ డే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎంత నేర్చుకున్నా మనకి ఎలా ఫేస్ చేస్తాము, ఏంటో కొత్త కాబట్టి కెమెరా ముందు ఆ టెన్షన్ అయితే ఆబ్వియస్గా ఉంది. అది ఓన్లీ ఆ హాఫ్ డే ఏదైతే ఆ హాఫ్ డే ఉందో దాని తర్వాత మనం నార్మల్ మనకి అలవాటు అయిపోద్ది. అది ఇంకా అది ఇంకంతే, ఇంకా అది ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు ఫ్లో అంతే. ఇంకా ఎస్, మోస్ట్ స్టైలిష్గా చూపించారు పవన్ గారు మిమ్మల్ని స్క్రీన్ మీద. బట్ మా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యాక్టర్స్గా కొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిల్డ్ చేసుకుంటారు, కొంతమంది లీడ్ యాక్టర్స్గా కెరీర్ స్టార్ట్ చేస్తారు.
బట్ వై హర్ష బికమ్ ఎ లీడ్ యాక్టర్? ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఆయన ఎలాగైనా సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తారా? అలా కాదు సార్, బట్ జర్నీ ఇంటూ లీడ్ యాక్టర్ ఎందుకు తీసుకున్నారు అనేది. అదే అది అంటే of course, it involves a lot of hard work, yeah. అందరికీ హీరో మనం ఒక సినిమా దట్ వన్ సీడ్ మీ లైఫ్ లో ఎప్పుడో పడదు ఉంటది కదా. అది అట్లా అనుకుంటే నేను ఆర్య సినిమా కనెక్ట్ అయ్యానండి. Yeah. ఆర్య మూవీకి ఇప్పుడు అది చిన్నప్పుడు అనుకున్నా, అక్కడే థాట్ అది ఆర్య మూవీ చూస్తూ నేను ఎందుకు హీరో అవ్వకూడదు అని అక్కడ స్టార్ట్ అయింది. అలా చిన్నప్పటి నుంచి గ్రో అయింది. సో అందరికీ ఉంటుంది, ఇప్పుడు అందరూ కనెక్ట్ అవుతాం, హీరోలకే కనెక్ట్ అవుతాం. సో మనం కూడా ఎందుకు అక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు అనేది నా పాయింట్. అట్లా డాడీకి ఇష్టం చేయాలని అలా అనుకుని మీ ఇద్దరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. బట్ సేమ్ క్వశ్చన్ చరణ్ గారు, ఎందుకు సార్ మల్టీ టాలెంటెడ్? ఓన్లీ సింగింగ్ లో ఉండొచ్చు కదా. అంత టాలెంట్ భగవంతుడు ఇచ్చారు. అది నాకు ఇది వద్దు, నేను ఇది ఉంచుకుంటానని ఎందుకు చెప్తే సూపర్ మార్కెట్ లేదండి. ఇప్పుడు ఒక మనం ఇండస్ట్రీ అని ఫిక్స్ అయిపోయి డిసైడ్ అయిపోయిన తర్వాత అవకాశాలు ఎక్కడొచ్చినా యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు లీడ్ హీరోగానే నేను నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు నాకు అవకాశాలు రాలేదు. నేను ఐ డెంట్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. అప్పుడు ఉండుంటే దెన్ ఐ వుడ్ హావ్ బీన్ లైక్ ఐ వాంటెడ్ టు బీ ఓన్లీ అ హీరో, లీడ్ యాక్టర్ అండ్ నాట్ అ సపోర్టింగ్ యాక్టర్, ఫాదర్ రోల్స్ చేస్తాను అట్లా కాకుండా ఐ వుడ్ హావ్ చోజన్ దట్ కైండ్ ఆఫ్ అ పాత్ ఆల్సో. బట్ ద థింగ్ ఇస్ decided to be in the film industry. Started off as a singer, not by choice, accidentally. I traveled that journey for some time. అదే అక్కడ కొంచెం సింగింగ్ కొంచెం తక్కువ అవుతుంది అనగానే బై ఛాన్స్ ఐ గాట్ లక్కీ. అండ్ కే బాలచంద్ర గారి కంపెనీ ఫోన్ చేసి ఇలా మేము ఒక సీరియల్ ప్లాన్ చేస్తున్నాం, ఇట్స్ అ మ్యూజికల్, మీరు యాక్ట్ చేయగలరా అని. I went for audition, I got selected, and then I did that. I did about 100 episodes of that serial. And adavutundagane correct ga I met somebody who narrated a very good story for me. Samudrakani ani oka chinna director anamata. Tanu ఆ కథ నాకు నచ్చింది. నాన్నగారి దగ్గర తీసుకుపోయి, నాన్న ఇలా ఈ కథ నేను ప్రొడ్యూస్ చేద్దాం. ఆయన కథ విన్నారు, చాలా బాగుందిరా, లెట్స్ గో హెడ్, లెట్స్ డూ ద ఫిల్మ్ అన్నారు. అలా ప్రొడ్యూసర్ అయ్యాను. దాంట్లోనే నేను ఎవరు యాక్టర్స్ ఉండబోతున్నారు దీంట్లో అని కానీ అడిగినప్పుడు నాకు ఎవరు వద్దు, నువ్వు వెంకట్ ప్రభు మీరిద్దరే యాక్ట్ చేయాలి అన్నారు అనమాట. సో దెన్ ఐ చోజ్ టు డూ ది యాంటాగనిస్ట్ క్యారెక్టర్. నేను విలన్గా చేస్తాను, వెంకట్ ప్రభు హీరోగా చేయాలి. బికాస్ దట్ ఐ థాట్ దట్ క్యారెక్టర్ హ్యాడ్ మోర్ వెయిటేజ్, మోర్ స్కోప్ టు పర్ఫార్మ్. సో అందుకని నేను విలన్, నేను ప్రొడ్యూసర్ కదా, నేనే చూస్ చేసుకోవచ్చు అనమాట హూ ఐ వాంట్ టు బి అని. So I chose to do that. So that's how I became an actor. ఇంకా యాంకరింగ్ అది ఇది అంటారా, అది ఇప్పుడు నాన్నగారి తర్వాత వచ్చింది పాడుతా తీయగా అన్న ఒక అవకాశం. అది రామోజీరావు గారి పట్టుదల వల్ల ఈటీవీ వారు నాన్నగారి తర్వాత పాడుతా తీయగా కంటిన్యూ చేయాలి. అండ్ హూ బెటర్ దెన్ చరణ్ అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు. అండ్ ఒక భయంతో, ఒక ఇన్హిబిషన్తో ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ షో. లక్కీలీ we've done 7 seasons of it now. So we're going successfully and so like that. అలా ఇంకా డబ్బింగ్ అవకాశం దొరికింది, ట్రై టు డూ దట్. ఓకే, ఛాలెంజింగ్గా తీసుకుందాము, ట్రై చేద్దామని డబ్బింగ్ చెప్పాను సిద్ధార్థ్కి బాయ్స్లో. సో ఇలా యూనో సినిమా అనేది ఇట్స్ బికమ్ మై బ్లడ్ అండ్ మై లైఫ్ నౌ. సో ఎనీథింగ్ టు డూ ఇన్ సినిమా, మీరు లైట్లు ఎత్తి ఈ లైట్లు ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టు అని ప్యాక్ చేయమన్నా కూడా ఐఎమ్ రెడీ టు డూ దట్. ఇట్స్ ఐ డన్ ఇట్ ఆల్సో యాజ్ అ ప్రొడ్యూసర్. So I love cinema now, and that's why I'm jack of all trades, master at none. So don't call me multi-talented. Okay. I'm dabbling in all the crafts. సరే, ఇప్పుడు ఈ క్రాఫ్ట్స్ అన్ని బయటకు ప్రొజెక్ట్ అవుతున్నాయి కదా. ఒక క్రాఫ్ట్ మీ దగ్గర ఉంది కానీ అది మీ దగ్గరే ఉంటుంది, మాకు ఎప్పుడు కనబడదు. అలాంటిది ఏదైనా ఉందా? జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అది ఇప్పుడు మిమ్మల్ని కలిసానా, రేపు మీరు మళ్ళీ వస్తారు, ఎక్కడో చూసాను మిమ్మల్ని అనిపిస్తుంటుంది అనమాట. తలబద్దలు కొట్టుకుంటూ ఉంటాను అనమాట, ఎక్కడో చూసాను, నేను ఎక్కడో చూసాను అన్నట్టు. బట్ దట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ మీటింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇట్స్ అ ఫ్లడ్. ఒకళ్ళు 1 by 1. ఇప్పుడు నేను పవన్ గారిని మర్చిపోలేను, హర్షాన్ని మర్చిపోలేను, కషికాన్ని మర్చిపోలేను, ఈ సినిమాని మర్చిపోలేను. నా లైఫ్లో ఇట్స్ అన్ ఎపిసోడ్ ఆఫ్ మై లైఫ్, యూనో. సో ఇట్లాంటి విషయాలు మర్చిపోలేను. కానీ చిన్న చిన్న విషయాలు ఏదో ఒకటి, ఎవరో ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే ఏమన్నారు మీరు అని అట్లా చిన్న ఒక ట్రాన్సిట్ అయ్యి వస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటివి అది చాలా ఉన్నాయి నా దగ్గర. ఐ కెన్ జోన్ అవుట్, కంప్లీట్లీ జోన్ అవుట్ ఇఫ్ యూర్ టాకింగ్ టు మీ. బ్యూటిఫుల్ సార్. బట్ సార్, ఒక పుష్ప 2 కానీ, కిలాడి కానీ, రాక్షసు
బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ వర్క్ చేశారు. బట్ అలాంటి స్టార్ యాక్టర్స్తో వర్క్ చేస్తూ ఒక కో డైరెక్టర్గా మీరు స్టోరీస్ రైట్ చేస్తున్నప్పుడు సో అంటే మన ల్యాండ్స్కేప్ కూడా అంత పెరిగిపోతూ ఉంటుందేమో కదా సార్. బట్ లైఫ్ లాంటి ఒక స్టోరీకి మళ్ళీ మీరు డైరెక్షన్ చేయాలంటే దాన్ని ఎలా షార్ట్అవుట్ చేసుకుంటారు అని? అలానే ఉండదు, కథ బట్టే అన్నీ డిసైడ్ అవుతాయని. ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు అవన్నీ డైరెక్టర్స్ వాళ్ళ బడ్జెట్ వాళ్ళ హీరోస్ బట్టి. ఇప్పుడు అప్కమింగ్ రైటర్లు ట్రై చేస్తున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ మీడియం బడ్జెట్లోనే రాసుకుంటాం. ఇప్పుడు నేను వెళ్ళి ఒక ప్రొడ్యూసర్కి 200 కోట్లు అవుతుంది సార్, హీరో గాలి నుంచి దిగుతాడు అనుకోని ఫస్ట్ నేను అపార్ట్మెంట్ ఈ ఆఫీస్ నుంచి బయట ఫస్ట్ అదే చెప్తారు. సో ఇక్కడ రాసుకునే 90% పీపుల్ ఎవరో ఒక 10% పీపుల్ మాత్రమే లార్జర్ దెన్ లైఫ్ సినిమాల మీద స్క్రిప్ట్లు చేస్తుంటారు. మ్యాక్సిమం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ట్రై చేసేలా మీడియం బడ్జెట్లో ఒక 5 కోట్లు 10 కోట్ల మధ్య కథలే రాస్తాం. హీరో దొరికాక పెరుగుతుంది. సపోజ్ నేను ఈ హర్ష కథ చెప్పాను, ఇదే కథ లేదు, ఇదే కథ కాకుండా కొంచెం పెద్ద హీరోలు పేర్లు ఎందుకని ఇంకొక పెద్ద హీరో దొరికాడు, అప్పుడు ఈ కథ అతను చేస్తాను అనుకుని ఆటోమేటిక్గా బడ్జెట్ అలా పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గ మ్యూజిక్ డైరెక్టర్, దానికి తగ్గ టెక్నీషియన్స్, ఈ వర్కింగ్ డేస్ ఇది 53 డేస్లో చేశాను నేను, అది 53 డేస్లో అవ్వదు పెరుగుతుంటుంది. హర్ష నెక్స్ట్ సినిమా బడ్జెట్ కూడా అలా ఆ ఆర్టిస్టులు హీరో పెరుగుతుంది, అన్ని టెక్నీషియన్స్ అందరు యాడ్ ఆన్ అవటం వల్ల బడ్జెట్లో అలా రాసుకునేది మాత్రం చిన్న కథగానే రాస్తాం. ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌస్ హీరోలు కథలోకి వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా అలా 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 చినిగి చాట ఉంది. బట్ వన్ స్పెషల్ మూమెంట్ విత్ ఫాదర్, బ్యాక్ బోన్ లాగా మా ఫాదర్. ఎస్, స్పెషల్ మూమెంట్ అంటే మా ఇద్దరికి ఇదే నాకు తెలిసి పెద్ద ది బిగ్గెస్ట్ మూమెంట్ అంటే మాకు ఈ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన అంత ధైర్యం చేసి ఇప్పుడు కొడుకుగా ఉండొచ్చు, నమ్మకం చేస్తాడని నమ్మకం, ఆపర్చునిటీ వస్తే పంపించడం వేరు, మనమే చేద్దాం అని ఒక ప్రొడక్షన్ హౌస్ చేసేసి ఇంత కోట్లు ఖర్చు పెట్టి చేయడం అనేది అది ఆయన డేరింగ్కి హ్యాట్స్ ఆఫ్. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటూనే ప్రతి క్షణం పనిచేశాను. సో అట్లా నేను ఎలా అయితే సార్ నేను డ్యాన్స్ చేసామో డాడీతో అలా వేయాలని చెప్పి డ్యాన్స్, సో అది చేద్దాం అని ఫ్యూచర్లో చేశాను కానీ బట్ ఇంకా అది చేయాలి. సో డాడీతో కూడా నా బెస్ట్ మూమెంట్ అంటే ఇది నా మూవీ. గ్రేట్. దెన్ ఫైనల్ వన్ టు Kishka, and which type of roles you want to explore in the Telugu industry? Oh, I think whatever comes my way. Something challenging, something different. I want to be like clay, be able to mold into every character. Versatility is what matters. So definitely that. Wow. Wishing you great success. Thank you so much, sir. Thank you so so much. valuable conversation అయింది. And April 4th మా లైఫ్ గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ లైఫ్ని చూసి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you. Thank you.